This is Vijaya. ముందుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే అరెస్ట్ అవుతారని రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని కుదిపేసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇక జగిత్యాలలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నది అంతా ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్సేనని ధాటిగా విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారని ఎద్దేవా చేస్తూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే బీఆర్ఎస్ కు అసలు సమాధానమని స్పష్టం చేశారు. ఇక 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో రాస్తున్నది అబద్దాల మోతేనని, నిజంగా కుంభకోణం ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు మంత్రి. బీఆర్ఎస్ పాలనలో శిథిలాలు అయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కొత్త ప్రభుత్వం మళ్లీ నిలదొక్కుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఉద్యోగులు 1వ తేదీకి జీతం పొందలేని పరిస్థితి బీఆర్ఎస్ సృష్టించిందని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక జీతాలు సమయానికి అందుతున్నాయన్నారు. ఇక సంక్షేమ పథకాలు అడ్డంకులు లేకుండా అమలవుతుండడం ప్రజల్లో విశ్వాసం పెంచిందని తెలిపారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే రోజులు పోయాయని, బీఆర్ఎస్ నాయకుల డ్రామాలకు ప్రజలు పూర్తిగా విసిగిపోయారని మంత్రి తీవ్రంగా విమర్శించారు. ఇక ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి జూమ్ లో జాయిన్ అవుతున్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. చూసుకున్నట్టయితే మాజీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? తన అలా మాట్లాడడం కరెక్ట్ అంటారు? ముందుగా బీఆర్కే అంటే ఈ చర్చలో నాతో ఎవరున్నారో మీరు చెప్పలేదు. ఇంకా రాలేదు మేడం, తను వస్తారు. రైట్, అయితే ఒకసారి తను ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మనం అడ్లూరి లక్ష్మణ్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. బావబావమర్దులిద్దరూ తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టింది. 5 లక్షల కోట్ల ఆమోదం లేదు, కేబినెట్ ఆమోదం అనే మాట మాట్లాడుతున్న హరీష్ రావు, మాట మాట్లాడుతున్న కేటీఆర్. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం మీడియా, సగం మీడియా వాళ్ళ పరిధిలో ఉన్నది. వాళ్ళకి సోషల్ మీడియా యూనివర్సిటీ ఉన్నది. రేపో మాపో అరెస్ట్ అవుతాడు. ఈ అరెస్ట్ అవుతా అంటే ఏదో ఒకటి తెరదించాలి. డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే మనిషి యొక్క సైకాలజికల్ డైవర్షన్ చేస్తా అంటారు. ఇలా కొత్త కథ తప్ప ఎవరండి ఇలా క్యాబినెట్ లో మంత్రిగా నేనున్న బాధ్యత గల మంత్రిగా ఎట్లా చేస్తామండి? ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నామండి. రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ఆర్థిక సంక్షోభం సృష్టించి 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులకు నెలకొక శాఖ జీతాలు ఇచ్చుకుంటా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని రాజ్యాన్ని కొల్లగొడితే గవర్నర్ గారు ఆమోదం తెలిపిండి. ఏది రేస్ ఈ రేస్ సంబంధించిన స్టాంప్ మాట్లాడడానికి మానవ ఉండాలి హరీష్ రావుకి, కేటీఆర్ కు. నేను ఒకటే చెప్తున్నా కదా, ప్రజలు అన్ని గమనిస్తారండి. మీడియా మిత్రులు మనం చేస్తున్నాం. యథార్థం అనేది ఎప్పుడు దాగదండి. యథార్థం అనేది ఎప్పుడు దాగదు. వీళ్ళు 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉంటే, ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే మీడియా ముందు మాట్లాడేమని దమ్ము ధైర్యం ఉంటారు. ఇక కేటీఆర్ పై చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడట్టు ఏంటి అని కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడిన మాటల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా జాయిన్ అవుతున్నారు. మీరైతే దీనిపై ఎలా వివరణ ఇస్తారు? నమస్తే అమ్మా. ముందుగా నమస్తే అండి. అలాగే ఇవాళ అడ్లూరి లక్ష్మణ్ గారు సోదరులు, ఆయన సంక్షేమ శాఖ మంత్రి. ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని సంక్షోభంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి వారే మంత్రి. వారే చెప్పారు, నేను వచ్చే వరకు ఈ శాఖ ఏమీ లేని శాఖలు నాకు ఇచ్చిండ్రు, దివాళా తీసిన శాఖలు నాకు ఇచ్చిండ్రు, ఎవరికి చెప్పినా నా మాట వినట్లేరు, నిధులు అడిగితే ఫైనాన్స్ మినిస్టర్ గారు నిధులు ఇవ్వట్లేరు, మరి ఇలాంటి శాఖలు నాకు ఇచ్చి ప్రయోజనం ఏంటి అని అడ్లూరి లక్ష్మణ్ గారు అన్నారు. ముందు ఆయన శాఖ సరిదిద్దుకుంటే మంచిది. కారణం ఏంటి అంటే, నేను ఆ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా నేను పనిచేశాను. గడిచిన 2 ఏళ్లలో చిల్లి గవ్వ గిరిజన సంక్షేమానికి ఇవ్వలేదు. ఆ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతున్నారు. ఆ గురుకుల పాఠశాలలు ఇవాళ దివాళా తీసే, ఒకప్పుడు దేశంలో ప్రపంచంలో కార్పొరేట్ స్కూల్ కి పోటీ పడే విధంగా ఉండే గురుకుల పాఠశాలలు ఒకప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని మరి ఎక్కే పరిస్థితిలో ఉన్న మా విద్యార్థులు ఇవాళ హాస్పిటల్ బెడ్ ఎక్కే పరిస్థితికి తీసుకొచ్చింది ఆయన ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు చూశారు, ఇప్పుడు ఆయన చూస్తున్నారు.
ముందు వారి శాఖను సరిదిద్దుకుంటే మంచిది. అంటే మంత్రులందరిలో ఆయన వెనకబడిపోతున్నాను కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి కొంచెం వార్తల్లో ఉండాలి, నేను కూడా మంత్రిగా ఉన్నాను అని అనిపించుకోవటానికి అడ్లూరి లక్ష్మణ్ గారు మాట్లాడినట్టు నాకు అనిపిస్తా ఉంది. కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేసు ప్రపంచంతో పోటీ పడి హైదరాబాద్ లో నిర్వహించడానికి అనుమతులు, ఒక రాష్ట్రం దాన్ని నిర్వహించడమే చాలా గొప్ప. దేశ రాజధానిలో కూడా నిర్వహించాలని ప్రధానమంత్రి గారు అడిగిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు హైదరాబాద్ ని ఏ విధంగా ఇండస్ట్రీస్ కానీ, ఏ విధంగా మరి ఐటీని కానీ, ఏ విధంగా హైదరాబాద్ ని చక్కగా తీర్చిదిద్దిన చూసిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ లో నిర్వహించడానికి ఒప్పుకున్నారు. మరి రెండోసారి ఎవరు స్పాన్సర్స్ రాకపోతే హెచ్ఎండిఏ నుంచి డబ్బులు కట్టారు. ఇవాళ డబ్బులు ఈ రేస్ నిర్వహించే వాళ్ళ దగ్గర ఉన్నాయి, డబ్బులు పోయింది వాస్తవం, అక్కడ ఉన్నది వాస్తవం. అధికారంలో ఉన్న ప్రభుత్వం మేము మళ్ళీ నిర్వహించాం, మా డబ్బులు మాకు తిరిగి చెల్లించమంటే చెల్లించే పరిస్థితి ఉన్నప్పుడు అది వదిలేసి కేటీఆర్ గారేదో అవినీతికి పాల్పడ్డట్టు అవినీతి నిరోధక శాఖకి ఇచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. రోజు ఒకటి చెప్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. పర్పస్ఫుల్ గా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు కాబట్టి ఇవాళ గ్రామాల్లో వెళ్లి ముఖం చూపించే పరిస్థితి లేదు కాబట్టి కేటీఆర్ గారు ఏదో అవినీతి చేసిండు, అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భయపడతారు, లేకపోతే మాకు గెలుపు సులువైతుంది అని చెప్పి భ్రమపడి డైవర్షన్ పాలిటిక్స్ కు వాళ్ళు తెరలేపారు. వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ కాదు. ఆయన మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఎన్నిక సమాధానం. నేనంటా ఉన్నాను, జూబ్లీ హిల్స్ ఎన్నికనే కాంగ్రెస్ పార్టీ ఆఖరి గెలుపు. ఒక ఎమ్మెల్యే సీటుకు ఒక మంత్రి పదవి ఇచ్చిండు. ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే పనిచేసింది. మంత్రులందరూ బూతులు పంచుకొని పనిచేసిండ్రు. మొత్తం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు. 300 కోట్లు ఖర్చు పెట్టి మరి దొంగ ఓట్లు వేయించుకొని ఎక్కడెక్కడి నుంచో ఓట్లు అక్కడే నమోదు చేయించి దొంగ ఓట్లు, రిగ్గింగ్లు, పోలీసులను వాడుకొని గెలిస్తే అదొక గెలుప. కాబట్టి నేను అడ్లూరి లక్ష్మణ్ గారి సోదరులు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించాలి. కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు అని అంటే ఆయన చేతిలో ఉందా? ఆయన ఏమైనా ఆ శాఖ నిర్వహిస్తున్నాడా? అవినీతి నిరోధక శాఖ ఆయన దగ్గర ఉందా? పోలీస్ శాఖ ఉందా? ఆయనకి ఏం తెలుసు అని మాట్లాడతాడు? చేయాల్సిన ఏసీబీ ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? కేటీఆర్ గారు తప్పు చేయలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ పటంలో నిలబెట్టే ప్రయత్నం చేసిండు. కేటీఆర్ గారిని ముట్టుకుంటే అగ్గి బగ్గుమంటది. అది తెలియకుండా ఏదో మరి వార్తల్లో ఉండాలి, మేము కూడా ఉన్నామని అనిపించుకోవాలని ఏదైనా మాట్లాడితే అది వారి అవివేకం అయితే తప్ప ఇంకోటి కాదు. దీన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది. అయితే మేడం, జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితాలు అయితే వచ్చినాయి కదా, బీఆర్ఎస్ కి అసలు సమాధానం, బీఆర్ఎస్ లో జరిగిన ఉప ఎన్నికలు అంటూ కూడా మంత్రి మాట్లాడారు. అసలు బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఒకటమ్మా, మా ఓట్లు 75,000 ఓట్లు వచ్చినాయి. ఒక హైదరాబాద్ నడిబొడ్డున పెద్ద స్లమ్స్ ఉన్నాయి. ఆ సునీత గారు ఎప్పుడు బయటికి రాలేదు. అలాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నేను ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారో రేవంత్ రెడ్డి గారికి అది చావో రేవో, అది గెలవకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఇది గెలిపించుకోవాలి అని చెప్పి మొత్తం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఒక్కొక్క ఇంట్లో ఇంటి అడ్రస్ ఉండదు, పేరు ఉండదు, ఊరు ఉండదు, 25-30 ఓట్లు ఉన్నాయనంటే ఎన్ని దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారు. ఒక ఎన్నిక గెలవటానికి ఒక మంత్రి పదవి, 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్న మంత్రి పదవి ఇచ్చిండ్రు. చేయాల్సిన అన్ని చేసిండ్రు. కాబట్టి దాన్ని పెద్దగా మేము గెలుపు కింద లెక్కేసుకోవట్లేం. తప్పకుండా ఇలాంటి ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎదుర్కొంటాం. నిజంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అడ్లూరి లక్ష్మణ్ గారు ఒక సలహా ఇవ్వాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు మొట్టికాయలు వేసినా 10 మందిని ఎందుకు అంటి పెట్టుకొని ఉన్నారు? ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. మళ్ళీ 10 ఎన్నికలు వస్తే మీ జూబ్లీ హిల్స్ ఫలితం ఏ విధంగా ఉంటది, ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉంటది అనేది మీకు తెలుస్తుంది కదా. దానికోసం ఎందుకు
కాలయాపన చేస్తున్నారు? ఇంత సమయం ఎందుకు గడువు అడుగుతున్నారు? ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? సిగ్గు లేకుండా మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పడానికి కనీసం సంస్కారం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాం. మీరు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయిండు, హరీష్ రావు గారు, కేటీఆర్. మా నాయకులు ఉద్యమం నుంచి పుట్టిన నాయకులు. వాళ్ళు ఎవరో తయారు చేస్తే పేమెంట్ కోటలో వచ్చిన వాళ్ళు కాదు, కష్టపడి కన్వీనర్ కోటలో వచ్చిన వాళ్ళు. రేపు జూబ్లీ ఎన్నిక పూర్తిగా అనైతికం, అరాచకంతో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి గెలిచిన ఎన్నిక. దాన్ని గెలుపు కింద మేము చూడట్లేదు. నైతికంగా మాగంటి సునీత గారే గెలిచినట్టు నేను భావిస్తా ఉన్నాను. రైట్. ఇంకా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కూడా మంత్రి ఆరోపిస్తున్నారు. ఒకవేళ అది నిజమైతే నిరూపించండి అని కూడా మంత్రి సవాల్ విసిరారు. ఈ సవాల్ను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే కాంగ్రెస్ కి లబ్ధి పొందే విధంగా ఉందంటారా? దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అసలు? మేము సోషల్ మీడియాలో కాదు, మా కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పార్టీ యాప్స్ లో బాటంగా ఏ విధంగా బాలానగర్ ఆ ఏరియాలో ఉండే 9,000 చిల్లర ఎకరాలు ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా మరి ఉన్న రూల్స్ ని తుంగలో తొక్కిండ్రు, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన పాలసీని ఏ విధంగా మరి పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చిన విధంగా ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఆధారాలు ఉన్నాయి. ఎవరైనా మేము ఇంత ఆరోపణ చేసిన తర్వాత కూడా ఇంకెవరైనా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి గారి ఉచ్చులో పడి అది కొనే ప్రయత్నం చేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో దాని మీద ఎంక్వైరీ చేపిస్తాం. మరి దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది లబ్ధిదారులు అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. ఒకటే కాదు, అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అవినీతి పాల్పడుతుంది. ఇదే అడ్లూరి లక్ష్మణ్ గారు 1వ తారీఖున జీతాలు వస్తున్నాయి అంటున్నాడు. అసలు ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగస్తుల వాళ్ళు దాచుకున్న డబ్బును కూడా ఇచ్చే ముఖం లేక వాళ్ళు దానికే సంవత్సరాలుగా దాని చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టక హాస్పిటల్ చేతిలో ఎత్తేసే పరిస్థితి. మేము ప్రవేశపెట్టిన సంక్షేమాన్ని మీరిచ్చుడేంది? ప్రభుత్వ ఖజానా నుంచి ఆటోమేటిక్ దానికి వెళ్తాయి. మీరిస్తామని చెప్పిన 2,000 కాదు 4,000 అన్నది ఎటుపోయింది? మీరిస్తా అన్న మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాను, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి చెప్పింది ఏమైంది? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తా అన్నది ఏమైంది? అవి చెప్పకుండా గాలి మాటలు మాట్లాడితే ఎట్లా అండి? తెలుసుకొని మాట్లాడండి ఏదైనా మాట్లాడే ముందు. ఇవాళ ఆర్టీసీ మేము ఫ్రీ ఉచితం అని చెప్పిన, మహిళలకు ఉచితం అని చెప్పిన, మగవాళ్ళకి 2 పెంచిండ్రు, బస్సులన్నీ తగ్గించిండ్రు. ఇవాళ ఆటో డ్రైవర్లకు ఇస్తారు పైసలు, ఇక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. మీకు వీటికి సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు ఏదో ఒక మాట్లాడి ఏదేదో గొప్ప అనుకుంటే అది మీ మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. అయితే మేడం, బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ శిథిలమైందని కూడా అంటున్నారు. అలాగే ఉద్యోగులు 1వ తేదీకి జీతాలు రాలేదని మంత్రి చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థికంగా నిజంగానే బీఆర్ఎస్ మించి ప్రదర్శన ఇస్తుందంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు 4 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తే ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిందో తెలంగాణ ప్రజల అనుభవంలో ఉంది. 1,00,000 కోట్లకు పైన రైతు బంధుకు గాని, రైతు బీమాకు గాని, రుణమాఫీకి గాని మరి రైతుల మీద ఖర్చు పెట్టాం. అలాగే ఇవాళ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్, దాదాపు తెలంగాణ రాకముందు 272 గురుకులాలు ఉంటే 1018 గురుకులాలు మేము కట్టించాం. అలాగే ప్రతి జిల్లాలో కలెక్టరేట్, ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీస్, ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్ కు డబుల్ రోడ్డు, ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కు డబుల్ రోడ్డు. అంటే ఇవాళ మేము ఏ విధంగా ఆదాయాన్ని సృష్టించాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రోజు పొద్దున్న లేసి కూర్చునే సెక్రటరియట్ కేసీఆర్ గారు కట్టించింది. రేవంత్ రెడ్డి గారు రోజు సమీక్షలు చేసే కమాండ్ కంట్రోల్ కేసీఆర్ గారు కట్టించింది. ఏ విధంగా హైదరాబాద్ ని అనుసంధానం చేస్తూ అన్ని
రోడ్లను ఏ విధంగా చేశారో ప్రజల అనుభవంలో ఉంది, ప్రజల కళ్ళ ముందు ఉంది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు కదా, 1,00,000 కోట్లు తీసుకొస్తే తట్టెడు మట్టైనా పోసిందా? చిన్న చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వకుంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేము దవాఖానాలో సరి అయిన సదుపాయాలు, మందులు లేవు, మేము ఏ పని చేయలేక గ్రామాలు పోలేకపోతున్నామని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తుంటే అడ్లూరి లక్ష్మణ్ గారు మాకు చెప్పడం కాదు, మీ 1,00,000 కోట్లు తీసుకొచ్చి 1,00,000 పైచిలకు కోట్లు ఇప్పటికే తీసుకొచ్చి ₹1 కూడా పేదవాళ్లకు మేలు చేయలేదు అని స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తే మీరు ఆయనకు సమాధానం చెప్పండి. ఆయన ప్రశ్నకు మళ్ళీ ఈ దబాయింపు ఎందుకు, ఈ బడాయి ఎందుకు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రైట్. అయితే కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న రాజకీయ కార్యకలాపాలు ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా మంత్రి అంటున్నారు. అసలు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటి మేడం మీ దృష్టిలో? డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకు రేపు గ్రామ పంచాయతీలు వస్తున్నాయి కాబట్టి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మాకు లబ్ధి అవుతుంది, మాకు మేలు జరుగుతుంది అనుకోవడం డైవర్షన్. అంటే ప్రజల దృష్టిని మళ్లించడం. అధికారం మేమేం, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏం దృష్టిని మళ్లిస్తున్నారు? వాస్తవంగా బాలనగర్ ఏరియాలో ఉన్న ఇండస్ట్రియల్, ఆ రోజు హైదరాబాద్ లో దాదాపు 14,000 ఎకరాలను కొనుగోలు చేసి ఫార్మా సిటీ కోసం మేము ప్రత్యేకంగా అది చేస్తే ఇండస్ట్రియల్ దానికి ఒక 4th సిటీగా అభివర్ణిస్తూ మరి పారిశ్రామికవేత్తలను అటు వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఉండే ఖాళీగా వచ్చే భూములన్నీ కూడా వాళ్ళు అడ్డీకి పావుసేరుగా కట్టిపెట్టాలి వాళ్ళ మనుషులకు అని చెప్పి కేటీఆర్, హరీష్ రావు, మన రేవంత్ రెడ్డి గారి అంటే వాళ్ళ టీం కి, వాళ్ళ కుటుంబ సభ్యులో లేకపోతే వారి కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే వాళ్లకు ఉదాహరణకు ₹1,00,000 విలువ చేసే దాన్ని ₹30,000 కట్టి పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. అందులో 30% కట్టినా పర్లేదు అని చెప్తున్నారు. అని అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటు, ఏదైనా స్కీమ్ తీసుకొస్తే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తాం, ప్రాజెక్టులు కడితే మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని వాళ్ళు కమిషన్లు తీసుకోవడం. ఇవాళ ఏ బిల్లులు చెల్లించిన చిన్న చిన్న బిల్లులకు కూడా 12%, 10% బిల్లుల కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న క్రమంలో మరి ఇవాళ హైదరాబాద్ లో కూడా అదే జరుగుతుందని మేము చెప్పాం. అది దృష్టి మళ్లించడం ఎందుకు అవుతుంది? లేదు, మేం ఇట్లా కాదు ఇట్లా అని సమాధానం చెప్పాల్సింది వాళ్ళు, అది చెప్పకుండా దృష్టి మళ్లించుతున్నారు అని కమెంట్ చేయడం సరి అయింది కాదు. దృష్టి మళ్లించడం అంటే 2 ఏళ్లుగా మీరు గుట్టంతోవి ఎలుకను కూడా పట్టని మీరు ఎన్నికలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మరి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, లేకపోతే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఏం జరిగిందండి? బీసీ ఘోష్ కమిషన్ వేసిరు, విచారించింది, ఏం చేయలేక సిబిఐకి ఇచ్చింది. సిబిఐకి ఇచ్చేది ఉంటే కమిషన్ ఎందుకు వేసినట్టు? కాబట్టి ఏదో ఆటం రాక ఇంకెవరి మీదనో నెపం వేసినట్టు మీకు చేతగాక ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు సర్కార్ పర్పస్ఫుల్ గా చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. మీరు మొత్తం యంత్రాంగాన్ని చేస్తే మొన్న జూబ్లీ హిల్స్ మరి ఏ విధంగా జరిగిందో రేపు ప్రజలు మరి ఈ అన్ని గ్రామాలు గెలవడానికి ఎంతమంది మంత్రి పదవులు ఇస్తారు, ఎంతమంది మరి మంత్రులను దింపుతారో మేము కూడా చూస్తాం. ఇవాళ మీకు లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టే చేతగాక 40% కాలేదు కాబట్టి ఎందుకు ఇవన్నీ ఏ విధంగా అయితే తెలిసి ఎందుకు బీసీల గొంతు కోసిరు, ఎందుకు దుర్మార్గంగా 42% ఇచ్చి ఓట్లకు పోతామని, ఎన్నికల్లో నిర్వహిస్తామని ఓట్లు దండుకొని ఇవాళ మీరు మోసం చేసిన ప్రజలు గమనించట్లేరా? ఏ ఒక్క వర్గాన్ని మీరు వదిలిపెట్టలేదు కదా. ఇటు ఎస్టీలను మీ పార్టీలో చేర్చుకున్న కొంతమందిని సుప్రీంకోర్టుకు పంపించి ఆ ఎస్టీ జాబితా నుంచి తీసేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బీసీలకేమో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రావట్లేదు అంటే వాళ్ళు కలిసి వస్తేనే వస్తుందని తెలిసి, రాజ్యాంగ సవరణ తర్వాత మాత్రమే వస్తుందని తెలిసి ఏ విధంగా గుడ్డిగా 1-2 రాష్ట్రాల్లో కూడా లేని మీరు ఎందుకు బడాయికిపోయి బీసీలకు మాట ఇచ్చి ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? దానికి మీరు ఇప్పుడు చేసే ప్రయత్నం ఏంటి? మీరు తూతు మంత్రంగా జంతర్ మంతర్ దగ్గర పోతే మీ నాయకుడు కూడా మీ ధర్నాకు రాలేదు. మీరు ప్రజల్ని మోసం చేసుకుంటూ ఇంకొకళ్ళు చేస్తున్నారు, మళ్ళిస్తున్నారు అని తప్పుడు మాటలు మాట్లాడవద్దు అని చెప్పి నేను హితవు పలుకుతున్నాను. మేడం, అలాగే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు అని కూడా
మంత్రి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు ఈ మాటలు? దీనిపై మీరేమంటారు? ఇది ఒక కేవలం వ్యక్తిగత ఎద్దేవగా చూడొచ్చా, లేక పార్టీ నాయకత్వ రాజకీయ వైఫల్యానికి సూచికగా చూడొచ్చు అంటారా? దీనిపై ఏమంటారు మీరు? ఇప్పుడు మా నాయకుడు ఫామ్ హౌస్ ఎక్కడుంటే రేవంత్ రెడ్డి గారు సిటీలో ఉండి చేసింది ఏంది, ఒరగబెట్టింది ఏంది, అందుబాటులో ఉండి ఒరగబెట్టింది ఏంది, కేసీఆర్ గారు చేయింది ఏంది? ఆయన గతం నుంచి కూడా విమర్శిస్తూ ఉంటారు. కానీ ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు తెలుసుకొని ఏం చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది, పేదవాళ్లకు సంక్షేమం అందుతుంది, దాన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా పేదవాళ్లకు పంచాలని అహర్నిశలు కృషి చేసిన వాడు కేసీఆర్ గారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా ఎక్కడుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీకు కేసీఆర్ గారే కావాలా? మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సరిపోదా? లక్ష్మణ్ గారు పరిమితమైన అని అంటే మా పార్టీ నాయకుడు ఎట్లుండాలనేది మీరు నిర్ణయిస్తారా? మీరు నిర్ధారిస్తారా? మీరెవరు? మీకేం హక్కుంది? అట్లానే మీ అధిష్టానం ఇక్కడే లేదు, మరి ఢిల్లీలో ఉంది. ఇప్పటికే 58-60 సార్లు మీ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిరు. ఇన్నిసార్లు జిల్లాలకు రాలేదు, కానీ ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిరు. దాని మీద మీరేం చెప్తారు? కాబట్టి అడ్డమైన మాటలకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం గత్యంతరం మాకు లేదు. మేం చేసే ప్రతి కార్యక్రమం మా నాయకుడు దశ దిశ ఆయన డైరెక్షన్ లోనే చేస్తున్నాం. బ్రహ్మాండంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, కేసీఆర్ గారి కుడి ఎడమ భుజాలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బ్రహ్మాండంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇవాళ మమ్మల్ని అందుకోలేని మీరు కేటీఆర్ గారు బయలుదేరి కేసీఆర్ గారు బయటకు వచ్చినాక అసలు మీరు ఎక్కడ ఉంటారో మీరు అది ఆలోచించుకోవాలి. కానీ రాలేదు అని మీరు ఏదో పెద్ద పులిని తట్టి లేపినట్టు ఉంటాయి తప్ప వేరేది కాదు, అది గుర్తుంచుకోండి. రైట్ మేడం, రేపు జరిగే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ అలా ఎలా ఉండబోతుందంటారు? మొత్తం మీద మంత్రికి లక్ష్మణికి ఉండబోతుంది. మెజార్టీ పంచాయతీలు ఇవాళ పంచాయతీరాజ్ చట్టం 2018 తీసుకొచ్చినప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని తండాలు, ఆదివాసీ గూడాలు, చెంచు పెంటలు అనేక కొత్త గ్రామ పంచాయతీలు వస్తే 10 ఏళ్ళు 2 టర్మ్లు వాళ్ళకే రాజ్యాధికారం ఉండాలని చెప్పి తీసుకొచ్చిన జీవోను కొట్టేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రిజర్వేషన్లు గందరగోళం చేసిండు. ఇవాళ గిరిజన తండాలో 1 ఇల్లున్నా 2 ఇల్లున్నా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, జనరల్ రిజర్వేషన్లు వచ్చాయి. దీని వల్ల మా లంబాడి బిడ్డలు, మా దళిత బిడ్డలు, మా గోండు బిడ్డలు ప్రశ్నిస్తా ఉన్నారు. చక్కగా పరిపాలన చేతగాని మీరు మరి రేపు రిజర్వేషన్లే సరిగ్గా చేసుకోలేని వాళ్ళు ఎలక్షన్లు ఏ విధంగా నిర్వహిస్తారని. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉండే 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలో మెజార్టీ గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతుంది. రేపు మరి కాంగ్రెస్ పార్టీకి పంచాయతీరాజ్ ఎన్నికల్లో మరి మా పర్ఫార్మెన్స్, మరి మా గెలుపు వాళ్ళకు సమాధానం, గుణపాఠం కాబోతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ మేడం, చాలా మంచి విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్. చూడాలి కేటీఆర్ అరెస్ట్ అనేది అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే అరెస్ట్ అవుతారా, రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చూపిస్తబడతాయి అనేది వేచి చూద్దాం. ఇది వాళ్ళ బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.